తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న టీడీపీ సీనియర్లు ఎన్డీఏ కోటాలో గవర్నర్ పదవుల వైపు ఆశగా చూస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా టీడీపీ నేతలు పదవులు లేక అల్లాడిపోయారు. ఇప్పుడు కేంద్రంలో కూడా టీడీపీ మద్దతుతోనే ఎన్డీఏ సర్కారు ఏర్పడడంతో పదవులపై కన్నేశారు. ముఖ్యంగా టీడీపీలోని 2 సీనియర్లు గవర్నర్ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఒక్కరికే పదవి వస్తుందనే టాక్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో గవర్నర్ పదవులపై జోరుగా చర్చ సాగుతోంది. సీనియర్ నాయకుల్లో ఒకరికి గవర్నర్ పదవి వస్తుందంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉండడంతో పార్టీలోని సీనియర్ నాయకులు కీలక పదవులను ఆశిస్తున్నారు. ముఖ్యంగా కొందరు సీనియర్లు గవర్నర్ పదవిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్లు టీడీపీలో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ 2 సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాలకి దూరమై తమ వారసులను అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దించి విజయం సాధించారు. చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ 2 ఆయనకు అత్యంత సన్నిహితులుగా కొనసాగుతున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు 1983లో టీడీపీ ఏర్పడినప్పుడు రాజకీయాల్లోకి వచ్చి 2004 వరకు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ పాలనలో కీలకమైన మంత్రి పదవులతో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవి కూడా నిర్వహించారు. యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉన్నప్పుడే 1995లో టీడీపీ సంక్షోభం ఏర్పడింది. ఆనాడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వైపు కాకుండా తిరుగుబాటు చేసిన చంద్రబాబు వైపు నిలిచి ఆయన ముఖ్యమంత్రి కావడానికి దోహదపడ్డారు. అప్పటినుంచి చంద్రబాబుకి దగ్గరయ్యారు. 2009లో తొలిసారి ఓటమి చవిచూసిన యనమల రామకృష్ణుడు అప్పటినుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికై మళ్లీ చంద్రబాబు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయన రాజ్యసభ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిన తన సోదరుడు యనమల కృష్ణుడు బదులు తన కూతురు దివ్యను రంగంలోకి దించి గెలిపించుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో యనమలకి మళ్లీ కేబినెట్లో కీలక పదవి లభిస్తుందని టీడీపీ వర్గాలు భావించాయి. అయితే యనమల సీనియారిటీకి తగిన విధంగా కీలకమైన పదవి ఇవ్వడానికే చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యనమలను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో టీడీపీ అత్యంత కీలకమైన పార్టీ కావడంతో ఒక గవర్నర్ పదవి తీసుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యనమల కూడా గవర్నర్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్రలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన అశోక్ గజపతిరాజు కూడా గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అశోక్ గజపతిరాజు 1978లో తొలిసారి జనతా పార్టీ అభ్యర్థిగా విజయనగరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి వరుసగా 6 సార్లు గెలుపొందారు. ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్లో కీలక పదవులు అనుభవించారు. 2014లో విజయనగరం నుంచే పార్లమెంటుకు ఎన్నికై మోదీ తొలి ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా ఆయన పోటీ చేయకుండా తన కుమార్తె అదితి గజపతిరాజుని రంగంలోకి దింపి గెలిపించుకున్నారు. అటు యనమల ఇటు అశోక్ గజపతిరాజుల్లో ఒకరికి గవర్నర్ పదవి ఖాయమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజుకి గవర్నర్ అవకాశం రాకపోతే రాజ్యసభకైనా పంపవచ్చని ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీ వద్ద టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ మంత్రిగా కేబినెట్ పదవి దక్కింది. తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టి గుంటూరు ఎంపీగా గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కి కూడా సహాయ మంత్రి పదవి లభించింది. మోదీ కేబినెట్ విస్తరణలో మరో సహాయ మంత్రి పదవి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. అదేవిధంగా సీనియర్ల కోరిక తీరే విధంగా గవర్నర్ పదవి కోసం కూడా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.